కాఫీ షాప్ నుండి కోట్ల స్కామ్ వరకు సాగిన ఓ వరుణ్ కథ. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారాలు. మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఒకే ఒక క్లిప్తో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్స్, షేర్స్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్ అవుతుంది. ఇక అసలైన కథలోకి వెళ్దాం. ఇది సినిమా కాదు, నిజం. దేశాన్ని కుదిపేస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు రోజుకో కొత్త ట్విస్టులతో అలా సాగిపోతూ ఉంది. ఈ స్టోరీలో ఒక వ్యక్తి గురించి చెప్తే ఆశ్చర్యపోతారు తెలుసా. బంజారా హిల్స్ లో ఒక చిన్న కాఫీ షాప్ లో 30,000 జీతానికి పనిచేసే యువకుడు వరుణ్ పురుషోత్తం. అతని కథ ఓ ఫిలిం స్క్రిప్ట్ లా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ఉంటుంది. ఒక రోజు బంజారా హిల్స్ లోని కాఫీ షాప్ కి వచ్చిన ఎన్ఆర్ఐకి వరుణ్ ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించండి సార్ అని అడిగాడు. ఆ ఎన్ఆర్ఐ నవ్వుతూ చూద్దామంటూ వరుణ్ నెంబర్ తీసుకున్నాడు. సహజంగా ఎవరైనా కాఫీ షాప్ కి వస్తే ఆ రోజుతో వాళ్ళని మర్చిపోతారు. వరుణ్ పెద్దవాళ్ళు ఎవరొచ్చినా జాబ్ కోసం అడిగేవాడు. అందరిలాగా ఆ ఎన్ఆర్ఐ కూడా మర్చిపోయి ఉంటాడనుకొని తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. సరిగ్గా 4 రోజులకు ఆ ఎన్ఆర్ఐ వరుణ్ కి ఫోన్ చేశాడు. ఢిల్లీకి రమ్మని టికెట్ కూడా పంపించాడు. వరుణ్ అప్పుడు ఊహించలేదు. ఏకంగా 454 కోట్ల రూపాయల ఆర్డర్స్ తీసుకున్న లీలా డిస్టిలరీస్ అనే కంపెనీకి హెడ్ అయిపోయాడు. నెలంతా కష్టపడితే గాని 30,000 సంపాదించే పరిస్థితిలో ఉన్న వరుణ్ ఏకంగా ఒక్క రోజులోనే కోట్ల రూపాయల లావాదేవీలు చేసే స్థితికి వచ్చేశాడు. ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడు అయ్యాడు. కానీ అసలు విషయం అప్పుడే వరుణ్ కి తెలియదు. అతడు ఒక భారీ లిక్కర్ స్కామ్ లో బలి పశువుగా మారతానని అనుకుంటే ఆ కాఫీ షాప్ వదిలేవాడు కాదేమో. లిక్కర్ స్కామ్ లో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే జనాల్లో రోజు రోజుకు ఉత్కంఠ. ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్ లోని సులోచన ఫామ్ హౌస్ లో 12 బాక్సుల్లో చక్కగా సర్ది పెట్టిన 11 కోట్ల రూపాయలు దొరకడం. ఎవరి డబ్బో అని అనుకుంటున్నారా? మన కాఫీ షాప్ వరుణ్ అరెస్ట్ అయ్యాక పోలీసుల విచారణలో చెప్పిన రహస్యం నెంబర్ 1. డబ్బు సమాచారం అతడి వల్లే బయటపడింది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తెలుసు కదా. వరుణ్ చాలా క్లోజ్ గా ఉండేవాడు. డబ్బు ఎక్కడ దాచేది, ఎక్కడికి వెళ్ళేది, ఎవరికి ఇచ్చేది వరుణ్ తో డిస్కస్ చేసేవాడంట. ఈ డబ్బు దాచిన ఫామ్ హౌస్ ఓనర్లు వర్ధమాన ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ విజయేంద్ర రెడ్డి, ఉపేందర్ రెడ్డి బ్రదర్స్. వీరే ఆర్ఐటి హాస్పిటల్ డైరెక్టర్స్ కూడా. అదే హాస్పిటల్లో రాజకేశరెడ్డి భార్య కూడా డైరెక్టర్. లింక్స్ అన్ని బాగా కనెక్ట్ అవుతున్నాయి కదా. వరుణ్ పోలీసులకు ఇంకా చాలా రహస్యాలు చెప్పినట్లు సమాచారం. ఓట్ల కోసం నోట్ల బండి, బాక్సుల్లో దాచం రండి అంటున్నాడు వెంకటేష్ నాయుడు. ఈయన మరో నిందితుడు. వామ్మో, ఎంటర్టైన్మెంట్ కా స్టార్. తాజాగా సిట్టి తడి వీడియో బయట పెట్టారు. బాక్సుల్లో నోట్ల కట్టలు లెక్కేస్తున్న దృశ్యాలు. మొత్తం విలువ 35 కోట్లంట. ఏదో రజనీకాంత్ మూవీలో చూసా. పెద్ద బల్ల పైన కట్టలు పేర్చిన డబ్బు గుర్తుందా? అరుణాచలం మూవీ సేమ్ టు సేమ్. ఈ డబ్బు ఎన్నికల్లో ఓట్ల కొనేందుకు వాడినట్లు ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. ఈ వీడియోలు సెల్ ఫోన్ లో డిలీట్ చేసిన సిట్ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా రికవర్ చేసింది. మన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో అంటాడు కదా, టెక్నాలజీ కదా ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది. సేమ్ అలాగే ఫోటోలు, వీడియోలు మొత్తం బయటికి వచ్చేసి రహస్యాలన్నీ బట్టబయలు అయిపోయాయి. వైసీపీ పెద్ద తలకాయల డబ్బు పంపిణీకి సెల్ఫీ వీడియో రూల్ పెట్టారంట. ఎవరికి ఎంత పంపించారో తెలియడానికి వీడియో తీసి పెట్టాలంట. ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ 16 డిస్టిలరీలకు 24,000 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. అందులో కమిషన్ రూపంలో తీసుకున్నది 1,680 కోట్లు. మొత్తం లిక్కర్ అమ్మకాలు 98,000 కోట్లు. వాటిల్లో కేవలం 600 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలుగా తీసుకున్నారు. మరి మిగిలింది డబ్బు రూపంలో తీసుకున్నారు. ఆ డబ్బంతా ఎక్కడ పోయిందన్నది ప్రశ్న. ఇది వాస్తవం, కథ కాదు. ప్రజలే ఓట్ల కోసం వచ్చి మీ నమ్మకాన్ని గెలుచుకొని ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ఇలా ప్రజాధనాన్ని దోచుకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈ స్కామ్ లో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో ప్రముఖులు ధనుంజయ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు,
ఇంకా చాలా మంది. సిట్ విచారణలో ఇప్పుడు ఈడీ కూడా రంగంలో దిగింది. ఇప్పటికే స్కామ్ లో ఉన్న వెంకటేష్ నాయుడుతో సంబంధాలు ఉన్నట్లు హీరోయిన్ తమన్నా, ఎమ్మెల్సీ కవిత ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంత కళ్ళ ముందు కనిపిస్తున్న కొంతమంది నాయకులు సమర్థించుకునే ప్రయత్నం చేయడం ఘోరం. కథ అప్పుడే అయిపోలేదు. ఇది దేశంలోనే పెద్ద స్కామ్. ప్రజలారా, ఓట్లు వేసి గెలిపించే ఇలాంటి నాయకులు మన హక్కులు దోపిడీ చేస్తుంటే ఎలా నమ్ముదాం? మీ ఓటు ఎవరికిచ్చినా జాగ్రత్తగా చూసి వేయండి. ఎవరికి కాదు అనిపిస్తే నోటాకి వేయండి. మీ ఓటే మన భవిష్యత్ మార్గదర్శి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ ఇంకో రియల్ స్టోరీతో కలుస్తాను. మీ దివ్య, రవి రిపోర్ట్స్.